జ్యోతిష్యాన్ని అసలు నమ్మని ఒక వ్యక్తి జ్యోతిషంతో సంవత్సరానికి 1214 కోట్లు సంపాదించే కంపెనీని బిల్డ్ చేశాడు. ఈ కంపెనీకి ఈరోజు 6 కోట్లకు పైగా కస్టమర్స్ ఉన్నారు. 2025లో 1214 కోట్ల రెవెన్యూ మరియు 285 కోట్ల ప్రాఫిట్ చేసింది. కానీ ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ కంపెనీని బిల్డ్ చేసిన వ్యక్తికి మొదట్లో జ్యోతిష్యం మీద అసలు నమ్మకమే లేదు. ఒక ఫెయిల్డ్ స్టార్టప్ అతని జీవితాన్నే మార్చేసింది. ఆ ఫెయిల్యూర్ వల్లే అనుకోకుండా ఆస్ట్రాలజీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. జ్యోతిష్యాన్ని నమ్మని ఒక వ్యక్తి ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆస్ట్రాలజీ ప్లాట్ఫామ్ ఎలా నిర్మించాడు? ఈరోజు చెప్పబోయే స్టోరీ ఆస్ట్రోటాక్ది. పునీత్ గుప్తా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్, తర్వాత నొమూరా సర్వీసెస్ మరియు BNP పరిబాస్లో అనలిస్ట్గా పనిచేశాడు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, అంటే కంప్లీట్లీ లాజికల్, డేటా డ్రివెన్ వ్యక్తి. జ్యోతిష్యం అంటే సూపర్స్టిషన్ అనుకునే టైప్. 2015లో జాబ్ వదిలేసి తన మొదటి స్టార్టప్ కోడ్ యెటీ అనే IT సర్వీసెస్ కంపెనీ మొదలుపెట్టాడు. అప్పుడు ఒక కాలీగ్ అతనికి ఒక మాట చెప్పాడు, నీ బిజినెస్ 2 సంవత్సరాల్లో పడిపోతుంది. పునీత్ నవ్వి ఇగ్నోర్ చేశాడు. 2017లో కోడ్ యెటీ నిజంగానే కొలాప్స్ అయింది. ఆ మూమెంట్ అతన్ని కంప్లీట్లీ షేక్ చేసింది. మేబీ జ్యోతిష్యంలో ఏదో ట్రూత్ ఉంది, మనకు అర్థం కాలేదు అని ఫీల్ అయ్యాడు. అదే థాట్ నుండి ఆస్ట్రోటాక్ పుట్టింది. 2017లో పునీత్ అన్మోల్ జైన్తో కలిసి ఆస్ట్రోటాక్ స్టార్ట్ చేశాడు. పూర్తిగా పర్సనల్ సేవింగ్స్తో. ఒక్క ఆస్ట్రాలజర్తో మొదలుపెట్టాడు. ఐడియా చాలా సింపుల్. ఇండియాలో జ్యోతిష్యం చూపించుకోవాలంటే లోకల్ పండిత్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఫ్రాడ్ ఉంటుందో లేదో తెలియదు, క్వాలిటీ అయితే గ్యారంటీగా లేదు. ఇప్పుడు ఆస్ట్రోటాక్ జ్యోతిష్యాన్ని డిజిటైజ్ చేసింది. మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్, వెరిఫైడ్ ఆస్ట్రాలజర్స్, పే పర్ మినిట్ మోడల్తో ₹5 పర్ మినిట్ నుండి ₹200 పర్ మినిట్ వరకు కస్టమర్ చూస్ చేసుకోవచ్చు. చాట్, కాల్ మరియు వీడియో కాల్ కూడా చేయవచ్చు. ఈ ప్లాట్ఫామ్లో 13,000+ వెరిఫైడ్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. కస్టమర్ ఆస్ట్రాలజర్తో మాట్లాడతాడు, దానికి ఆస్ట్రోటాక్ కమిషన్ సంపాదిస్తుంది. 90% రెవెన్యూ ఈ కన్సల్టేషన్స్ నుండే వస్తుంది. మరియు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, వీళ్ళ రెవెన్యూలో 60% మ్యారేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ నుండి వస్తుంది. ఇండియాలో మ్యారేజ్ అనేది ఇంకా ఆస్ట్రాలజీతో డీప్లీ కనెక్టెడ్ అని ఇది ప్రూవ్ చేస్తుంది. 2020లో కోవిడ్ రావడంతో ఆస్ట్రోటాక్కి అది అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్ అయింది. రీసెర్చ్ చెప్తోంది, ఏది అయినా అన్సర్టనిటీ మరియు స్ట్రెస్ పెరిగినప్పుడు పీపుల్ ఆస్ట్రాలజీ వైపు మరింత ఆసక్తి చూపిస్తారు. జాబ్ పోతుందా? మ్యారేజ్ ఎప్పుడవుతుంది? ఫ్యూచర్ ఏంటి అని. 2020లో ఆస్ట్రోటాక్కి 4 లక్షల యూజర్స్ ఉన్నారు. 2024కి వచ్చేసరికి 8 కోట్లయ్యారు. 4 సంవత్సరాల్లో 20 రెట్లు గ్రోత్. కోవిడ్ అనేది చాలా బిజినెసెస్కి ఎండ్ అయితే ఆస్ట్రోటాక్కి అది రాకెట్ ఫ్యూయల్ అయింది. మరియు ఇంటర్నేషనల్గా కూడా గ్రో అవ్వటం మొదలైంది. US, UK, ఆస్ట్రేలియా, కెనడాలో కూడా యూజర్స్ వస్తున్నారు. 2024 రెవెన్యూలో 20% ఇంటర్నేషనల్ నుండే వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రోటాక్ నంబర్స్ చూస్తే చాలా షాకింగ్గా ఉన్నాయి. 2024లో రెవెన్యూ 651 కోట్లు, అందులో ప్రాఫిట్ 100 కోట్లు. 2025 వచ్చేసరికి రెవెన్యూ 1214 కోట్లకి జంప్ అయింది. అంటే ఒక్క సంవత్సరంలో 85% గ్రోత్. ప్రాఫిట్ 285 కోట్లకి చేరింది. 125% ఇంక్రీజ్ అయింది. చాలా స్టార్టప్స్ కొన్ని ఇయర్స్గా ప్రాఫిటబుల్ అవ్వలేకపోతున్నాయి. కానీ ఆస్ట్రోటాక్ 8 సంవత్సరాల్లోనే 285 కోట్ల ప్రాఫిట్ చేసింది. ఆన్లైన్ అస్ట్రాలజీ మార్కెట్లో ఆస్ట్రోటాక్కి ఇప్పుడు 80% మార్కెట్ షేర్ ఉంది. క్రెడ్ ఫౌండర్ కునాల్ షా ఆస్ట్రోటాక్లో ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్ చేశాడు. మరియు ఇప్పుడు ఆస్ట్రోటాక్ IPOకి ప్రిపేర్ అవుతోంది. 2000 కోట్ల రెవెన్యూ మైల్ స్టోన్ హిట్ చేసిన తర్వాత లిస్ట్ అవ్వాలని ప్లాన్. చాలామంది అడుగుతారు, ఎస్ట్రాలజీని నమ్మేవాళ్ళు ఇంత పే చేస్తారా? ఆన్సర్ చాలా సింపుల్. ఆస్ట్రోటాక్ కేవలం ఎస్ట్రాలజీ అమ్మడం లేదు, అది క్లారిటీ, హోప్
గైడెన్స్ అమ్ముతోంది. మ్యారేజ్ అవుతుందా, జాబ్ వస్తుందా, హెల్త్ బాగుంటుందా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడ కనపడనప్పుడు ఆస్ట్రోటాక్ని చూస్ చేసుకుంటారు. మరియు ప్లాట్ఫామ్ ట్రస్ట్ బిల్డ్ చేసింది. వెరిఫైడ్ ఆస్ట్రాలజర్స్, యూజర్ రివ్యూస్, రేటింగ్స్తో. ఆఫ్లైన్ ఆస్ట్రాలజీలో ఫ్రాడ్ ఎక్కువ. అందుకే ఆస్ట్రోటాక్ ఆన్లైన్లో అకౌంటబుల్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేశారు. కస్టమర్ ఒక్కసారి వచ్చాడంటే మళ్ళీ తిరిగి వస్తాడు. 25-30% రిపీట్ యూజర్స్ ఉన్నారు. అది ఆస్ట్రోటాక్ యొక్క బిగ్గెస్ట్ మోట్. మనం ఆస్ట్రోటాక్ స్టోరీ నుండి 3 పవర్ఫుల్ లెసన్స్ నేర్చుకోవచ్చు. 1, ఫెయిలియర్ అనేది డిస్గైజ్లో ఒక లెసన్. కోడియటి పడిపోకపోతే ఆస్ట్రోటాక్ పుట్టేది కాదు. పునీత్స్ బిగ్గెస్ట్ ఫెయిలియర్ అతని బిగ్గెస్ట్ బిజినెస్కి ఫౌండేషన్ అయింది. 2, ఏన్షియంట్ ప్లస్ టెక్నాలజీ, $1 బిలియన్ బిజినెస్. జ్యోతిష్యం 1000 సంవత్సరాల పాతది, కానీ దాన్ని డిజిటల్ చేస్తే 1214 కోట్ల రూపాయల కంపెనీ అవుతుంది. ఇండియాలో ఇంకా చాలా ఏన్షియంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. డిజిటైజ్ అవ్వని వాటిలో నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ దాగి ఉంది. 3, టాబూ మార్కెట్స్లో కూడా $1 బిలియన్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అందరూ ఆస్ట్రాలజీ సీరియస్ బిజినెస్ కాదు అన్నారు, కానీ ఆస్ట్రోటాక్ ప్రూవ్ చేసింది. ఒక జ్యోతిష్యాన్ని నమ్మని వ్యక్తి నుండి ఇండియాస్ లార్జెస్ట్ అస్ట్రాలజీ ప్లాట్ఫామ్ వరకు. ఇది పునీత్ గుప్తా యొక్క రియల్ గ్రోత్ స్టోరీ. ఇలాంటి బిజినెస్ మరియు గ్రోత్ స్టోరీస్ తెలుగులో తెలుసుకోవాలంటే గ్రోత్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ స్టోరీ తీసుకొస్తాను. అంతవరకు కీప్ గ్రోయింగ్.